హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియోలో మా చెల్లి ఎంగేజ్మెంట్కి మేము ఏం షాపింగ్ చేసామో ఆ శారీస్ అండ్ అలాగే మగ్గం వర్క్ అన్నీ కూడా చూపిస్తాను, చూసేయండి. అండ్ చాలామంది చెల్లి ఎంగేజ్మెంట్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానని అడుగుతున్నారు. వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. మరి ఇప్పుడు నేను చూపించే శారీ అయితే ఎంగేజ్మెంట్కి చెల్లి కోసం వాళ్ళ అత్తయ్య గారు తీసుకున్న పట్టు చీర ఇది. ఈ శారీని రాజమండ్రిలో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో అయితే తీసుకున్నాము. ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి పాస్టల్ కలర్కి పింక్ కాంబినేషన్లో బార్డర్ వచ్చిందండి. ఈ శారీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. యాక్చువల్గా ఎంగేజ్మెంట్ షాపింగ్ తీర్పడిగా చేసేంత టైం లేదు, జస్ట్ 1 వీక్ ఉంది ఎంగేజ్మెంట్ అనగా షాపింగ్ వెళ్ళాము. ఇంకా చూడండి, టెన్షన్ మామూలుగా ఉండదు కదా, అసలు శారీస్ మనకి నచ్చుతాయా, సెట్ అవుతాయా లేదా అని. కానీ చాలా మంచి శారీనే చెల్లికి సెట్ అయింది. శారీ సెట్ అవుతే సరిపోయిందా, బ్లౌజ్కి మగ్గం వర్క్ చేయించాలి, అది కూడా 5 డేస్లోనే. అసలు అవుతుందా లేదా అని ఇంకో టెన్షన్. మాకు తెలిసిన శివజ్యోతి బొటిక్ అనపత్తిలో మగ్గం వర్క్ అయితే ఇచ్చాము. మేము ఏ డిజైన్ అయితే ఇచ్చామో సేమ్ యాస్టీస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా 5 డేస్లోనే బ్లౌజ్ మగ్గం వర్క్ కంప్లీట్ చేసి ఇచ్చారు. ఫైనల్ అవుట్పుట్ చూసి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ మీకు ఎలా అనిపించింది మేము సెలెక్ట్ చేసిన డిజైన్ కానీ వాళ్ళు చేసిన ఫినిషింగ్ కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించే శారీ చెల్లి ఎంగేజ్మెంట్ కోసం నేను తీసుకున్న శారీ. నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. మ్యాక్సిమం మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే బబ్లీ నేను మామ్ అండ్ డాటర్ కాంబో వేసుకోవడం అలవాటు. అందులో చెల్లి ఎంగేజ్మెంట్ అంటే ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. కానీ టైం లేక ఇలా శారీతో అడ్జస్ట్ అయిపోయాను. అండ్ రాజమండ్రి మిస్సమ్మ షోరూంలో ఈ బెనారస్ శారీ తీసుకున్నాను. చాలా స్మూత్గా, లైట్ వెయిట్గా, కంఫర్ట్గా ఉంది. యాక్చువల్గా కంచిపట్టు శారీ తీసుకుందామని వెళ్ళాను, కానీ అక్కడ నాకు అంతగా కలెక్షన్ నచ్చలేదు కంచిపట్టు శారీస్లో. ఇంకా ఈ శారీ తీసుకుని శారీ కొంచెం డల్ అయింది కాబట్టి బ్లౌజ్ని డిఫరెంట్గా ట్రై చేద్దామని మగ్గం వర్కే చేయించాను. కానీ హ్యాండ్స్కి మాత్రం నేను కాంట్రాస్ట్ కలర్ రేడియం గ్రీన్ తీసుకున్నానండి. అది కూడా నెట్ మీదే మగ్గం వర్క్ చేయించాను, ఫుల్ హ్యాండ్స్ పెట్టి. అండ్ ఈ బ్లౌజ్ని కూడా శివజ్యోతి బొటిక్లోనే స్టిచ్ చేయించాము. నేను ఏ డిజైన్ ఇచ్చానో సేమ్ యాస్టీస్ చేశారు. కాకపోతే ఫస్ట్ చెల్లి బ్లౌజెస్ కంప్లీట్ అయిన తర్వాత నాది చేయమన్నాను. చెల్లిది హెవీ వర్క్ అవడం వల్ల నా బ్లౌజ్ చేయడం లేట్ అయిపోయిందండి. ఎగ్జాక్ట్గా ముందు రోజు మగ్గం చేసి నాకు ఎంగేజ్మెంట్ రోజున ఎర్లీ మార్నింగ్ ఫంక్షన్కి అయితే అందించేశారు. వాళ్ళైతే చెప్పారు మీకు ఏదేమైనా ఇచ్చేస్తాము బ్లౌజ్ అని. కానీ మనకొక టెన్షన్ ఉంటుంది కదా, అసలు అవుతుందా లేదా అని. మొత్తానికి నా బ్లౌజ్ వచ్చింది, కానీ కొంచెం లూజ్ అయింది హ్యాండ్స్. అమ్మ మిషన్తో కాకుండా జస్ట్ హ్యాండ్తోనే స్టిచ్ వేసి నా బ్లౌజ్ని సెట్ చేసేసింది. మీకు ఒకసారి వీడియో కూడా చేసి చూపిస్తాను, ఎప్పుడైనా ఇలా లూజ్ అయిన బ్లౌజ్ని ఎలా టైట్ చేసుకోవాలో. అండ్ శారీకి సింపుల్గా టాజిల్స్ కూడా వేసేసారు వాళ్ళే. మేము రెడీ అయిన పిక్స్ అన్నీ కూడా ఎంగేజ్మెంట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఈ శారీ అయితే చెల్లి కోసం తీసుకున్నాము, హాఫ్ శారీ స్టిచ్ చేద్దామని. ఎంగేజ్మెంట్లో పూజ చేస్తారు కదా, అప్పుడు వేసుకుంటే బాగుంటుందని. కానీ స్టిచ్ చేయించడానికి టైం లేక ఇంకా ఇలానే వదిలేసాము. ఈ శారీని ఐరన్ ప్లీట్స్ పెట్టి అండ్ పై బోర్డర్ కూడా కింద అటాచ్ చేసి హాఫ్ శారీ కింద వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. అలా డిజైన్ చేయించిన తర్వాత ఒకసారి ఫోటో కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ శారీని కళానికేతన్లో తీసుకున్నామండి. నెక్స్ట్ నేను చూపించే శారీ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాము. ఈ శారీ సాటిన్ కంటే స్మూత్గా ఉంది, ఎంత క్రష్ చేసినా అస్సలు క్లాత్ నలగట్లేదు. అండ్ కలర్ కాంబినేషన్ అసలు చెప్పనే అవసరం లేదు, చాలా డీసెంట్గా క్లాసీగా ఉంది. ఈ శారీ కాస్ట్ కూడా జస్ట్ 700 అండి. ఇంకొక 2 శారీస్ కూడా అమ్మ తీసుకుంది 500 to 800 రేంజ్లో. ఆ బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇచ్చాం కాబట్టి ఈ వీడియోలో చూపించట్లేదు. ఈ శారీస్ని టెంపుల్స్కి కానీ, షాపింగ్ కానీ, లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చెల్లి ఎంగేజ్మెంట్లో అమ్మ వేసుకున్న శారీ అయితే ఇదే. ఈ శారీని మిస్సమ్మ షోరూంలో తీసుకున్నాము. అసలు మిస్సమ్మలో 2000 లోపు శారీస్ ఉంటాయా అని ఒక వీడియో చేశాను కదా, ఈ శారీని 1800కే తీసుకున్నామండి. అమ్మ వేసుకుంటే ఈ శారీ కాస్ట్ మినిమం 5000 ఉంటుంది అన్నట్టుగా ఉంది, అంత బాగుంది. అండ్ బ్లౌజ్కి డిజైన్ వచ్చింది కాబట్టి ఇంకా మగ్గం వర్క్ చేయించలేదు.
అండ్ ఇప్పుడు చూపించే శారీ అయితే రాజమండ్రిలో తీసింది కాదు, అమ్మ వాళ్ళు ద్వారపుడు వెళ్ళినప్పుడు ఈ శారీ తీసుకుందండి. నాకైతే అంతగా నచ్చలేదు. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా 1800 పడింది. మిస్సమ్మలో తీసింది ఈ శారీ, రెండు కాస్ట్ ఒకటే అయినా లుక్ వైజ్ మిస్సమ్మలో తీసిన శారీయే నాకు బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ ఆఫ్ శారీ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాము. చెల్లి ఎంగేజ్మెంట్లో పూజ టైంలో వేసుకుందండి. అండ్ ఈ ఆఫ్ శారీకి వచ్చిన ఓనీ కొంచెం డల్ అయిందని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే సెపరేట్గా రెడ్ కలర్ ఓనీ కూడా తీసుకున్నాము. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా అంతగా బాగాలేదని ద్వారపూడి మహిళా కలెక్షన్స్లో దీనికి సెట్ అయ్యే బ్లౌజ్ పీస్ తీసుకుని దానికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేయించాము. మగ్గం వర్క్ చేయించేంత టైం లేదని. అండ్ ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా శివజ్యోతి బొటిక్ వాళ్ళే చేశారండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఈ ఆఫ్ శారీస్ పొంగల్ టైంలో వేసుకుందామని నాకు చెల్లికి మ్యాచింగ్ తీసుకున్నాము. శారీనేమో పూజ టైంలో కానీ తీసుకున్నామండి. ఆ శారీ స్టిచ్చింగ్ అవ్వదు అని చెప్పి ఇంకా చెల్లి ఎంగేజ్మెంట్లో అది వేసేసుకుంది. నేనైతే డార్క్ కలర్ కాకుండా కొంచెం లైట్ కలర్ క్రీమ్ కలర్ తీసుకున్నానండి. దీనికి ఓనీ అండ్ బ్లౌజ్ అయితే రెడ్డే వచ్చింది. దీనికి వచ్చిన బ్లౌజ్ సింపుల్గా ఉంది కాబట్టి నేను కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయిస్తాను. ఇదండి ఎంగేజ్మెంట్ కోసం మేము చేసిన షాపింగ్ అయితే. ఇలాంటి షాపింగ్ వీడియో చేయడం అయితే ఫస్ట్ టైం అండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ ఇంకా కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వనితా సాగర్.